కుంభరాశి వారికి నవంబర్ 13వ తేదీ గురువారం రోజు దిన ఫలితాల ప్రకారం రేపటి రోజున జరిగేటువంటి శుభాశుభ పరిణామాలు ఏమిటి, ఏ దేవతారాధన చేస్తే అనుకూలంగా కలిసి వస్తుంది, వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కుటుంబ పరంగా రేపటి రోజున ఎలా ఉండబోతుంది, అలాగే మధ్యాహ్నం 2:30 తర్వాత కొన్ని సంఘటనలు మీ జీవితంలో జరగబోతున్నాయి. మరి రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. కాబట్టి వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. పూర్తిగా వింటే నేను చెప్తున్నాం అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి. ఇప్పుడు కుంభరాశి వారి దిన ఫలితాల గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఈ రాశి జాతకులు ఎప్పుడు కూడా ఏంటంటే మీ యొక్క నిర్ణయాలు కూడా విఫలం అవ్వడం వలన మీరు అనుకున్నటువంటి అంచనాలకు తారుమారయ్యేటువంటి క్షణాలను కూడా మీరు ఎదుర్కొన్నారని చెప్పుకోవచ్చు. అయితే కొన్నిసార్లు మీకు చాలా సంతోషంగా ఉత్సాహంగా ఉన్న రోజులు పరిచయం అయ్యాయి. అంటే ఇన్ని రోజులు కూడా చాలా చికాగ్గా కూడా ఉన్నటువంటి రోజులు కూడా పరిచయం అయ్యాయి అన్నమాట. అది కూడా మీపై ఉన్నటువంటి గ్రహాల ప్రభావం వల్ల అలా జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. కానీ ఇప్పటి నుంచి మీ జీవితంలో చాలా అంటే చాలా మంచి మార్పులు జరగబోతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా ఈ రోజున చెప్పాలంటే కనుక కొన్ని గ్రహాల ప్రభావం అనేది బలంగా ఉండబోతున్నాయండి. అందులో మొదటిది గురువు, అంటే బృహస్పతి మీ రాశికి ఏంటంటే ఈ రోజున చాలా అద్భుతమైనటువంటి మంచి శుభవార్తలను గడించే విధంగా గురువు మీకు బాగా ఉపయోగపడుతున్నారు. అయితే కొన్నిసార్లు కొన్ని సంచలనమైనటువంటి శుభవార్తలు కూడా ఈరోజు సాయంత్రానికి తప్పకుండా ఉండబోతున్నాయి. అయితే కొంత మీకు తెలియకుండానే కోపం, ఆవేశం పెరుగుతాయి. మీరు సాధారణంగా చాలా ప్రశాంతంగా ఉండేటువంటి వ్యక్తులే, కానీ చిన్న చిన్న విషయాలకు మీకు కోపం విపరీతమైనటువంటి వస్తూ ఉంటుందన్నమాట. అలాగే ఆఫీస్లో మీ కింద పనిచేసే వాళ్ళు తప్పు చేసినా, లేదంటే ఇంట్లో పిల్లలు అల్లరి చేసినా, లేదంటే ట్రాఫిక్లో ఎవరైనా కానీ అడ్డం వచ్చినా మీరు వెంటనే ఏంటంటే రియాక్ట్ అయిపోయేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే మీ సహనాన్ని కోల్పోవడం అనేది చాలా సులభం. ఈ కోపం వల్ల 2 రకాల నష్టాలు అనేవి జరుగుతాయండి. గుర్తుపెట్టుకోండి. ఒకటి, మీ ఆరోగ్యం దెబ్బతింటుంది. అనవసరమైనటువంటి కోపం, ఒత్తిడి వల్ల రక్తపోటు, అంటే బీపీ పెరగడం, సరిగ్గా నిద్ర రాకపోవడం లాంటి సమస్యలు మిమ్మల్ని బాధ పెడతాయి. అలాగే మీ యొక్క సంబంధాలు దెబ్బతింటాయి. అలాగే మీరు కోపంలో అన్నటువంటి మాటల వల్ల మీ ఆత్మీయులు, స్నేహితులు, కుటుంబ సభ్యులు చాలా బాధపడవచ్చు. ఆ తర్వాత మీరు అయ్యో వారిని ఇలా అనవసరంగా అన్నాని అని చెప్పి బాధపడినా కానీ ఆ మాటలకు తిరిగి వెనక్కి తీసుకోలేరు. కాబట్టి మీరు చేయవలసినటువంటి మొదటి పని ఈ రోజున మీ కోపాన్ని అదుపులో పెట్టుకోవడం. ఎవరైనా మిమ్మల్ని రెచ్చగొట్టినా కానీ మీరు మాత్రం ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఏదైనా విషయంలో కోపం వస్తుంటే మాత్రం వెంటనే అక్కడ నుండి 2 నిమిషాలు పక్కకు వెళ్ళి ప్రశాంతంగా గాలి పీల్చుకొని ఆ తర్వాత మాట్లాడండి. కూల్గా ఉండడం అనేది ఈ రోజున మీ విజయానికి మొదటి మెట్టు అన్నమాట. అలాగే అతి ఆవేశం, అతి కోపం మనల్ని ఎప్పుడు కూడా ఎన్నో అనర్థాలకు దారితీస్తుంది. కాబట్టి కోపం ఉండకుండా శాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇక రెండవ ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే ఈ రోజున శని భగవానుడు మీ రాశిని చాలా మేలు చేయబోతున్నాడు. అంటే కుటుంబ పరంగా మీ ఇల్లు, అలాగే మీ సుఖం, అలాగే మీకు తగినటువంటి వాహనాలకు సంబంధించినటువంటి విషయంలో శని భగవానుడు మీకు మంచి నిర్ణయాలు తీసుకునే విధంగా దారి చూపించబోతున్నాడు. చాలా లోతుగా ఈరోజు ఆలోచించి తీసుకున్న నిర్ణయాలు మీకు మంచి విజయాన్ని ఇవ్వబోతున్నాయి. అలాగే మంచి ఓర్పును నేర్పిస్తాడు. తొందరపడి ఏ పని చేయకూడదని మిమ్మల్ని హెచ్చరిస్తాడనమాట. ఉదాహరణకు ఈరోజు మీరు ఏదైనా సరే, అంటే ఒక మంచి పని చేయాలనుకోండి. ఈ రోజున మీరు అంటే ఒక కొత్త ఇల్లు కొనాలని కానీ, లేదంటే మారాలని కానీ అనుకుంటే దానికి సంబంధించినటువంటి అన్ని కాగితాలు కానీ, డాక్యుమెంట్స్ కానీ సరిగ్గా ఉన్నాయా లేదా అని 1కి 10 సార్లు చెక్ చేసుకోవాలన్నమాట. లేదంటే ఒక కొత్త బండి కానీ, కారు కానీ కొనాలనుకుంటే కనుక దాని గురించి పూర్తిగా రీసెర్చ్ చేసి నిజంగా అది మనకు అవసరమా కాదని చెప్పి ఆలోచించిన తర్వాత కొనాలి. అంతేకాని పక్కింటి వాళ్ళు కొన్నారు కదా, ఎదురింటి వాళ్ళు కొన్నారు కదా అని తొందరపడేసి అప్పు చేసి మరి ఏ వస్తువును కూడా కొనుగోలు చేయొద్దు. అలాగే ఉద్యోగం మారేటువంటి విషయంలో కూడా ఇక్కడ మిమ్మల్ని అంటే మీ పై అధికారులు నన్ను తిడుతున్నారు, వెంటనే రిజైన్ చేస్తాను అని చెప్పి ఆవేశంగా నిర్ణయాలను తీసుకోవద్దు. కొత్త ఉద్యోగం వచ్చే వరకు పాత ఉద్యోగంలో ఓపికగా ఉండాలి. అలాగే శని భగవానుడు ఎప్పుడు కూడా మనల్ని కష్టపెట్టాలని చెప్పి అసలు చూడరు, కానీ మనల్ని ఒక క్రమశిక్షణలు పెట్టాలని చెప్పి మాత్రం మన ఓపికని, సహనాన్ని పరీక్షించాలని చెప్పి చూస్తూ ఉంటారు స్వామివారు. అలాగే ఈ పరీక్షల్లో మేము నెగ్గితే కనుక భవిష్యత్తులో మీకు తిరిగే ఉండదన్నమాట. ఇవన్నీ కూడా ఇబ్బంది పెట్టేటువంటి గ్రహాలైనా అసలు మనకు మంచి చేసేవేనా అంటే ఖచ్చితంగా ఉన్నాయండి. ఏంటంటే కనుక అంటే ఇవన్నీ కూడా మనల్ని ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టేటువంటి గ్రహాలు అయితే కాదనమాట.
మనకి ఎప్పుడైనా సరే మంచి జరిగేటువంటి గ్రహాలు. అంటే మీరు ఏంటంటే కనుక మీకు రాహువు 3వ ఇంట్లో, కేతువు 9వ ఇంట్లో ఉండడం వల్ల చాలా శుభకరమైనటువంటి ఫలితాలు మీరు పొందబోతున్నారు. అలాగే ఈ రోజున మీకు సంబంధించినటువంటి ప్రతి విషయాన్ని కూడా చాలా ఆచితూచి జాగ్రత్తగా అడుగులు వేస్తారనమాట. మధ్యాహ్నం 2:30 లోపు తెలియనటువంటి సంచలనమైనటువంటి కొన్ని శుభవార్తలు మీరు వింటారనమాట. మీకున్నటువంటి బద్ధకాన్ని పోగొట్టుకొని ఈరోజు చేసేటువంటి పట్టుదలతో చేసేటువంటి పని మీకు విజయకేతాన్ని ఎగరవేయడానికి మీకు బాగా ఉపయోగపడుతుందండి. అలాగే మాట్లాడేటువంటి పనులు అంటే మార్కెటింగ్ లాంటి రంగాల్లో ఉన్నవారికి ఈ రోజున చాలా సహాయం అనేది అందబోతుంది. మీరు నలుగురిలో ధైర్యంగా మాట్లాడగలుగుతారు. అంతేకాకుండా దైవ బలం అనేది ఈ రోజున మిమ్మల్ని వెన్నంటే ఉండి రక్షిస్తూ ఉంటుంది. అంటే మీకు తెలియకుండానే ఒక అదృష్ట శక్తి మిమ్మల్ని ఈరోజు కాపాడుతూ ఉంటుంది. మీరు ఏదైనా పెద్ద సమస్యలు చిక్కుకున్నా చివరి నిమిషంలో ఎవరైనా వచ్చి మీకు సహాయం చేయడం కానీ, అనుకోకుండా ఆ సమస్య నుండి మీరు బయటపడడం కానీ ఇటువంటివన్నీ జరుగుతాయండి. అలాగే గురువుల ఆశీర్వాదం, పెద్దల దీవెనలు ఈరోజు మీకు బాగా లభిస్తాయి. దైవభక్తి మీలో బాగా రెట్టింపు పెరుగుతుంది. ఇక మీ జీవితంలో ఒక విషయం గురించి వివరంగా తెలుసుకుంటారు. ముందు డబ్బు, ఆర్థిక పరిస్థితి, ఈ రోజున ఆర్థిక పరిస్థితి పర్లేదు అన్నట్లుగానే ఉంటుందండి. అంటే విపరీతంగా డబ్బు వచ్చి పడిపోదు, కానీ డబ్బుకు విపరీతమైనటువంటి లోటు అనేది కూడా ఉండదు. అలాగే మీ అవసరాలకు తగిన విధంగా డబ్బు అనేది ఈ రోజున చేతికి తప్పకుండా అందుతుంది. ఖర్చులు కూడా బాగానే ఉంటాయి. ముఖ్యంగా ఇంటి కోసం, అలాగే వాహనాల రిపేర్ల కోసం ఖర్చులు పెట్టవలసినటువంటి అవసరాలు కూడా రావచ్చు. అయితే శుభవార్తలు ఏంటంటే అప్పుల బాధతో చాలా కాలంగా ఇబ్బంది పడుతున్నటువంటి కొంతమంది వ్యక్తులకు, ఈ రాశి వారికి ఈ రోజున కొంత విముక్తి అయితే లభిస్తుంది. అంటే పాత అప్పులు తీర్చడానికి ఏదైనా కొత్తవైనా దొరకడం కానీ, ఎవరైనా కానీ ఇచ్చినటువంటి డబ్బు తిరిగి మరలా రావడం కానీ ఈరోజు తప్పకుండా జరగవచ్చు. చాలా ప్రశాంతంగా మీరు మానసికంగా ఎంతో అంటే చాలా మంచిగా ఫీల్ అవుతారనమాట. కుటుంబ పరంగా, ఆర్థిక పరంగా, వృత్తిపరంగా, వ్యాపార పరంగా రేపటి రోజున మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉందండి. ప్రయాణం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అనవసరమైనటువంటి గొడవలకు రేపటి రోజున అసలు వెళ్ళకూడదు. మంచిది కూడా కాదనమాట. మీకు రేపటి రోజున కలిసి వచ్చే రంగు వచ్చేసి ఎరుపు రంగు మరియు గులాబీ రంగు అండి. కలిసి వచ్చే సంఖ్య వచ్చేసి 2 మరియు 9. విద్యార్థులకు అలాగే నిరుద్యోగులకు ఇది చాలా ముఖ్యమైనటువంటి సమయం. మీరు ఎంత కష్టపడితే అంత మంచి ఫలితం అనేది రేపటి రోజున తప్పకుండా వస్తుంది. కాబట్టి బద్ధకాన్ని పూర్తిగా విడిచిపెట్టి ఈరోజు చదివింది రేపటికి వాయిదా వేయకూడదు అని చెప్పి నిర్ణయించుకోండి. మీరు కష్టపడితేనే మీరు అనుకున్నటువంటి దానికంటే కూడా మంచి పొజిషన్లో, అలాగే మంచి ఉద్యోగాలు మీకు తప్పకుండా వస్తాయి. ఇక ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారు ముఖ్యమైనటువంటి విషయాల్లో నిర్లక్ష్యంగా ఉండకండి. ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు అలాగే ఆ కంపెనీ గురించి పూర్తిగా మీరు తెలుసుకొని ఆ తర్వాత వెళ్ళండి. బద్ధకంగా సమాధానాలు చెప్తే వచ్చినటువంటి మంచి అవకాశాలు కూడా చేజారిపోవచ్చు. కాబట్టి ఇప్పటికీ ఉద్యోగంలో ఉన్నవారికి కొంచెం ఒత్తిడిగా ఉన్నా కానీ మంచి ఫలితాలు అయితే వస్తాయి. మీ పై అధికారులు మీ పనిని గుర్తిస్తారు. అలాగే మీకు ప్రమోషన్లు కానీ, లేదంటే జీతం పెంపు లాంటి శుభవార్తలు కూడా మీకు అధికంగా కనిపిస్తూ ఉంటాయన్నమాట. అలాగే ఇది అంత సులభంగా ఏది కూడా మీకు దొరకనటువంటి కొన్ని సూచనలు ఈరోజు తెలుసుకోబోతున్నారు. కాబట్టి అంతేకాకుండా ఈ రోజున మీరు తెలుసుకోవాల్సినటువంటి కొన్ని విషయాలు ఏంటంటే, అనవసరమైనటువంటి గొడవల జోలికి వెళ్ళకండి. కోపాన్ని ఎక్కువగా పెంచుకోకండి. మీరు ఎంత ప్రశాంతంగా, ఎంత ఓపికగా మీ పనిని మీరు చేసుకుంటే మీకు అంత మంచిది. రాజకీయ రంగంలో ఉన్న వారికి కూడా చాలా మంచిగా ఉంటుంది. కొత్త పదవులు, కొత్త బాధ్యతలు వచ్చేటువంటి అవకాశాలు చాలా బలంగా ఎక్కువగా కనిపిస్తున్నాయి. వ్యాపారం చేసేవారికి నెమ్మదిగా వ్యాపారం పుంజుకుంటుంది. గత కొన్ని నెలలుగా డల్గా ఉన్నటువంటి బిజినెస్లు కూడా ఈ రోజున కొంచెం మెరుగ్గా నడవడం మీకు కనిపిస్తుందన్నమాట. అంటే కొత్త కస్టమర్లు వస్తారు. వ్యాపారంలో భాగస్వాములు, పార్ట్నర్స్ ఉంటారు కదా, వారితో చాలా జాగ్రత్తగా ఈ రోజున ఉండాలి. ముఖ్యంగా డబ్బు విషయంలో, లెక్కల విషయంలో చాలా పారదర్శకంగా, క్లియర్గా అన్ని విషయాలను తెలుసుకునేలా ఉండాలి. లేదంటే గతంలో జరిగినటువంటి చిన్న చిన్న పొరపాట్లను కూడా దృష్టిలో పెట్టుకొని వారితో కొంత నిదానంగా వ్యవహరించడం అనేది మంచిదన్నమాట. ఆవేశపడితే పార్ట్నర్షిప్ అనేది దెబ్బతింటుంది. కాబట్టి తగు జాగ్రత్తలు పాటించడం చాలా ముఖ్యం. మీరు ఒక ఫోన్ కాల్ ద్వారా ఊహించినటువంటి ఒక శుభవార్తను తప్పకుండా వింటారు. కాబట్టి ఈ రోజున భార్యాభర్తలు ఇద్దరు అర్థం చేసుకునేటువంటి సమయం ఇచ్చుకోవాలి. ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకోవాలి. ఇక ప్రేమికుల పరంగా కూడా ఈరోజు చాలా అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. ఇంకా ఈ రోజున మీకు అనుకూలమైనటువంటి దైవం దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన చేసుకోవాలి. అలాగే శివాలయానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకోండి. దగ్గరలో మీకు వీలుంటే ఏ ఆలయం ఉంటే ఆలయానికి వెళ్ళి చక్కగా స్వామివారి యొక్క దర్శనాన్ని చేసుకోవడం వల్ల మీకు మంచి ఫలితాలు అయితే వస్తాయన్నమాట. చూశారు కదండి,
దూర ప్రయాణాలు చేయడం అంత మంచిదైతే కాదు. తగు జాగ్రత్తలు పాటించాలి. ఈ వీడియో మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.